వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బనీవాస్ గారు. బనీవాస్ గారు నమస్తే. నిండు కనిపిస్తారు సార్. థ్యాంక్ యూ అండి. బయట బనీవాస్ గారు అంటే వినిపించేది ఒక రకంగా ఉంటది, బట్ రియల్ గా బనీవాస్ గారిని చూస్తే ఇంకోలాగా ఉంటుంది అనమాట. బట్ ఈ బన్నీ వాసు అనేది ముందు ట్యాగ్ లేను భయంగా ఉంటుందా, బాధ్యతగా ఉంటుందా, లేదా గర్వంగా ఫీల్ అవుతారా బయటకు వెళ్ళినప్పుడు? అసలు అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అరే మనం ఇంత ఎదిగాం కాబట్టి కదా ఇది అనేది ఒక దుక్కున అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. బట్ ఎక్కువ బాధ్యత అనిపిస్తుంది. ఎక్కువ బాధ్యత. భయం ఎప్పుడు వేయలేదా? భయం కన్నా కూడా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా చేసేటప్పుడు గానీ, ఎక్కడైనా ఏదైనా గబులు మాట్లాడేటప్పుడు గానీ, ఇట్స్ నాట్ ఓన్లీ మీ అనేది ఎక్కువ పోక్ చేస్తూ ఉంటుంది. ఓకే, భయం వేసిన సందర్భాలు ఏమున్నాయి? ఇప్పుడు వరకు అయితే లేదు ప్రజెంట్. యాజ్ ఆఫ్ నో ఇంకా బాధ్యత ఎక్కువ ఫీల్ అయ్యాం తప్పితే భయపడింది అయితే ఎప్పుడు లేదు. అంతేనా? అంతే. సో ఆయన రియల్ లైఫ్ లో డేరింగ్ అండ్ డాషింగ్, ఇక్కడ వాసు గారు కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. అంటే ఆయన వచ్చిన వీ హావ్ టు ఫేస్ అంతే. సో వెనక తగ్గేది అయితే ఉండదు సినిమాల లాగా, తగ్గేది ఎలాగా ఆయన స్టైల్ ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఏదన్నా నాది కొంచెం ఏంటంటే ఒక అడుగు ముందుకు వెనక్కి నేను ఉంటాను కానీ ఆయన వేరు కదా. సో రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా ఇద్దరు కలిసి తగ్గేదిలే ఎప్పుడన్నా చేసింది అయితే కోరుకోలేదు. సూపర్. సో ఎనీహావ్ అల్లు అరవింద్ ప్రెజెంట్స్ ప్రొడ్యూస్డ్ బై బనీవాసు అండర్ గీతా ఆర్ట్స్ అంటే ఒక తెలియని వైబ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట ఆడియన్స్ లో కూడా ఒక వైబ్ ఉంటుంది. సో అంటే ఆ బ్యానర్ కున్న ప్రతిష్టాత్మకమైన ఒక పేరు కావచ్చు, సినిమాలు కావచ్చు, అదేంటో తెలియదు. సో ప్రతి ఒక్కరికి బూస్ పంప్స్ అనమాట. ఏదైనా సినిమా వస్తున్నప్పుడు అది లవ్వా లేకపోతే ఏ సబ్జెక్ట్ అని కానివ్వండి. సో థండర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అంతా కూడా నాకు మీ హార్డ్ వర్క్ ఎక్కువ అనిపించింది. అంటే ఒక కాన్ఫిడెన్స్ తో చెప్పారు కదా అల్లు అరవింద్ గారు, నెక్స్ట్ ఈ సినిమాకి పక్కా నేషనల్ అవార్డ్స్ తీసుకుంటారు ఇద్దరు కూడా అని చెప్పారు. కథ వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? రియల్ లైఫ్ ఫిషర్ మ్యాన్ శ్రీకాకుళం అయినప్పటికి కూడా వినేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. అంటే నాకు జనరల్ గా మేము న్యూస్ చదువుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇట్లాగా జాలర్ని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, మళ్ళీ రిలీజ్ చేశారు ఇవన్నీ. బట్ వెన్ ఐ హ్యాడ్ ద సబ్జెక్ట్, అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ ఆ ఆస్పెక్ట్ తో పాటు దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మొత్తం సినిమాకి. సో అసలు ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావడం నిజంగా అంటే వింటే అది నేను ఆశ్చర్యపోయా, ఇది నిజంగా జరిగిందని. అది నిజంగా జరిగిందని నాకు తెలుసుకోవడానికి నేను అక్కడ ట్రావెల్ చేసి వాళ్ళని పిలిపించుకుని మాట్లాడి, లేదు వీళ్ళు ఏదన్నా వేరేగా ఏదైనా ఒక క్రియేట్ చేసి చెప్తున్నారా అని అవన్నీ మొత్తం చెక్ చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. బట్ వెన్ వీ కమ్ టు నో దట్ ఆల్ దీస్ ఆర్ హ్యాపెన్ రియల్లీ, నిజంగా అంటే ఆ లైఫ్ ఒక సినిమాయే జరిగింది. సో దాన్నే తీసుకొచ్చి మళ్ళీ సినిమాలో పెడుతున్నాం. మీరు నాగ చైతన్య గారు కూడా వెళ్ళారు కదా? అవును, నాగ చైతన్య గారు తర్వాత వచ్చారు. దాని బిఫోర్ ఒకసారి 3 times మేము వెళ్ళాము. వెళ్ళి మొత్తం అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కలవడం జరిగింది ఈ సినిమా గురించి. నాట్ ఓన్లీ మచిలేశ్వరం పీపుల్ నే కాదు, కొంతమందిని గుజరాత్ లో కలిసాము, కొంతమందిని తమిళనాడులో కలిసాము, ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళందరినీ కూడా. సో నెంబర్ ఆఫ్ స్టోరీస్ ని తీసుకుని దాన్ని ఒక క్యారెక్టర్ రాజు అనే ఒక క్యారెక్టర్ కి అటాచ్ చేసి చందు గారు దాని స్క్రీన్ ప్లే స్టిక్ చేశారు మొత్తం. ఓకే, అంటే మిమ్మల్ని కదిలించిన ఒక అంశం అంటే ఏమని చెప్తారు? అంటే రియల్ గా అక్కడికి వెళ్ళి విన్నప్పుడు, అక్కడ పరిస్థితులను చూసినప్పుడు, అంటే అక్కడ ఆ ఊళ్ళో ఆడవాళ్ళు ఒక లేడీ నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఇంట్లో భర్త, కొడుకు, మనవడు ముగ్గురు అక్కడ ఉండిపోయారు. ఓకే, సో ఆవిడ ఒక్క ఇక్కడ ఉంది. అండ్ ఇంకా లేడీ వెళ్తున్నప్పుడు ప్రెగ్నెంట్ జస్ట్. సో ఫాదర్ అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉండగానే ఇక్కడ డెలివరీ అయ్యింది. సో ఫాదర్ వెనక్కి తిరిగి వచ్చినట్టు పిల్లడికి 1.5 years. సో ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్ అంటే ఉండదు. ఏంటంటే మేజర్లీ అక్కడ ఇన్కమ్ అంతా కూడా వీళ్ళు వేరవల్లి పోర్టుకి వెళ్ళి అక్కడ బోటింగ్ చేసి వస్తే ఆ ఇన్కమ్ ఇక్కడికి రావాలి. ఓకే, సో ఎప్పుడైతే వీళ్ళు 2 years లేరు, వీళ్ళకి ఇన్కమ్ లేదు, ఇక్కడ లేనప్పుడు వాళ్ళు పడ్డ ఇవన్నీ ఉన్నాయి. అంటే అన్ని మీ సినిమాలో చూపించలేదు. బట్ ఆ కథకి ఇన్స్పైర్ అవడానికి మెయిన్ ఏంటంటే దెర్ ఇస్ ఎ రియల్ పెయిన్ ఇన్ ద స్టోరీ అండ్ దెర్ ఇస్ ఎ రియల్ ఇన్సిడెన్స్ ఇన్ ద స్టోరీ. ఓకే, అండ్ రెండోది నాకు కూడా ఏంటంటే ఇప్పుడు కథలు వింటున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ ఏదన్నా నిజంగా హార్ట్ టచ్ అయ్యి ఒక నిజంగా జనాల దగ్గర ఉండే కథ కావాలని చెప్పి ఇప్పటి నుంచి వెతుకుతున్నాను. ఆ టైంలో ఇది ఎప్పుడైతే ఒక రియల్ ఇన్సిడెంట్ కథ విన్నానో ఐ ఫెల్ట్ వెరీ ఈజీ. బట్ వీ చేంజ్ ఇట్ యాజ్ ఎ సినిమాటిక్ ఓన్లీ.
ఓకే, వీ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ రియల్ టైం. సినిమాటిక్ చేసినప్పుడే హిట్ అవుతుంది అది. అది అంతే. మహానటి ఎందుకు హిట్ అయిందంటే అందుకే హిట్ అయింది. అంతే. అమరన్ ఎందుకు హిట్ అయింది అందుకే. ఎందుకంటే రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ని మనం తెరకెక్కించినప్పుడు రియల్ లైఫ్ లో చేయకపోతే సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టినవి ఉన్నాయి, అటర్ ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. అవునవును. సో అంటే ఎవ్రీ సీన్ ఇస్ రియల్ గా జరిగినాయి, బట్ అట్ ద సేమ్ టైం సినిమా చూసినప్పుడు మాత్రం సినిమాటిక్ గానే ఉంటాయి. ఓకే, సో సో నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య గారిది ఇంత భారీ బడ్జెట్ మూవీ ఆయన కెరీర్ లో ఇదే అయి ఉంటుంది అనేది మాకు తెలిసినంత వరకు మేము అనుకుంటున్నాం. సో భయం అనిపించిందా కొంచెం? లేదండి, ఆల్ వీ బిలీవ్డ్, చైతన్య గారు కానీ అందరం కూడా వీ బిలీవ్డ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఇంత అవుతుందని తెలుసు. అంటే దీనికన్నా ఒక 10 crores తక్కువ అవుతుంది అనుకున్నాం, పెరిగింది తర్వాత. బట్ స్టార్ట్ చేసినప్పుడే ఆల్ వీ నో దట్ వీఆర్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ ఇది అనేది. బట్ ఓన్లీ అవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే డెఫినెట్ గా కొడతాం, అండ్ కథ బాగుంది కాబట్టి ఫెయిల్ అవ్వం. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎదురుకి వెళ్తున్నాం. సో బనివాస్ గారు అంటే మనం ఇంతకు ముందు వినేవాళ్ళం, సావిత్రి గారు ఉంటేనే హీరోని బుక్ చేస్తారంట, సావిత్రి గారు బుక్ అయిన తర్వాత అని చెప్తుంటే వినేవాళ్ళం. వాణిశ్రీ గారు టైంలో అలా విన్నాం మనం. అలా ఇప్పుడు మనం వింటున్నాం ఈ మధ్య కాలంలో సాయి పల్లవిని బుక్ చేసిన తర్వాత హీరోని బుక్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి ఇండస్ట్రీకి. అది అమరంతో ప్రూవ్ అయిపోయింది. అమరన్ సంబంధించిన టీం కూడా స్టేజ్ మీద క్లియర్ గా మాట్లాడేశారు. బికాస్ ఆఫ్ సాయి పల్లవి ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. కథకు ప్రాణం పోసింది, క్యారెక్టర్ కి ప్రాణం పోసింది, పరకాయ ప్రవేశం చేసి తనేంటో ఒకసారి ప్రేక్షకులకు చూపించింది కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది అనేది కూడా మనం చూసాం, విన్నాం. సో ఆ కోవలో లేదండి, మాత్రం ఫస్ట్ చైతన్య గారికి, సాయి పల్లవి గారికి, ఫస్ట్ చైతన్య గారికి చెప్పారు. అది ఒక ర్యాండమ్ గా మీటింగ్ వెళ్ళినప్పుడు చైతన్య గారికి చెప్పాను. ఆయన బాగుంది కోసం ఒకసారి నేను దీని మీద ఫోన్ చేస్తాను అన్నారు. దాని తర్వాత నేను సాయి పల్లవి గారిని అప్రోచ్ అయ్యాను. ఓకే, అప్రోచ్ అయ్యాము. సాయి పల్లవి గారికి నేరేషన్ జరిగింది, బట్ దెర్ ఇస్ ఎ బ్రేక్ మధ్యలో, కోవిడ్ ఇవన్నిటిలో బ్రేక్ ఉంది. బ్రేక్ ఉన్న తర్వాత చైతన్య గారు మాత్రం 6 months తర్వాత మళ్ళీ ఆయన అడిగారు, అది ఏమైంది, ఎక్కడి వరకు వచ్చింది, చాలా మంచి కదా అదే. ఓకే, సేమ్ టైం వన్స్ ఇంకా లేదు ప్రాజెక్ట్ మన మౌల్లో ఉన్నప్పుడు సాయి పల్లవి గారిని మేము మళ్ళీ అప్రోచ్ అయ్యాం. మేడం మీకు అప్పుడు కథ చెప్పాను కదా, వాట్ ఈస్ యువర్ సే అన్నట్టు అంటే, లేదంటే నాకు అది నాకు బాగా నచ్చింది, వెన్ ఆర్ యూ స్టార్టింగ్ ఐ ఆల్సో వాంట్ బి పార్ట్ అంటే ఇట్లా చైతన్య గారు కూడా చెప్పాను. ఓకే, దెన్ షీ సెడ్ ఓకే. గీతా ఆర్ట్ చాయిసా లేకపోతే నాగ చైతన్య చాయిసా సాయి పల్లవి ఈ సినిమాలో? గీతా చాయిస్, గీతా చాయిస్. ఎందుకంటే చైతన్య గారికి చెప్పాము, ఈవిడికి చెప్పాము కదా. బట్ ప్రాజెక్ట్ మౌల్డ్ అవుతానికి మాకు మధ్యలో 6-7 months గ్యాప్ వచ్చింది. ఓకే, దాంట్లో మేము కథ మౌల్డ్ చేసుకోవడానికి కానీ లేదా మధ్యలో కరోనా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బాగా. ఆ సిచ్యువేషన్స్ అన్నిటి వల్ల కూడా మధ్యలో 6-7 months గ్యాప్ వచ్చింది. ఓకే, ఆ గ్యాప్ తర్వాత వెన్ వీ అప్రోచ్ బోత్ ఆఫ్ దెమ్, దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ స్టోరీ. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పండి, సాయి పల్లవి గారికి హీరోతో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద. అవును, ఒక ప్రభాస్ కి అనుష్కకి అయినప్పుడు మీకు అనిపించిన హీరో అంటే ఎవరైనా చెప్తారు? అంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూసాను కదా, దాంట్లో చాలా బాగుంటారు పేరు. ఓకే, వీళ్ళిద్దరు అనగానే నేను కూడా ఎక్సైట్ అయింది ఏంటంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన పేరు ఇది. అండ్ రెండోది మాది లవ్ స్టోరీ ఈ సినిమాలో. సో వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు ఆ కంటిన్యూటీ ఉంటుంది. అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనం పెద్ద ఎక్కువ చెప్పక్కర్లేదు మేము. ఓకే, ఆల్రెడీ ఇద్దరు పేరు సూపర్ హిట్ పేరు కాబట్టి ఆ పాజిటివ్ వైపు తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ గారు ఒక లైన్ చూసి సినిమాని జడ్జ్ చేస్తారు, సినిమా హిట్ యావరేజా పట్టా అని. మరి గురుగారి దగ్గర నుంచి బనివాస్ గారికి వచ్చింది అది. అరవింద్ గారు ఒక లైన్ ఎప్పుడు జడ్జ్ చేయరు, అంటే బయట ఉంటుంది అట. ఆయన 2 గంటలు కదింటాడు, మళ్ళీ 2 గంటలు కదింటాడు, మళ్ళీ 2 గంటలు కదింటాడు. ఓకే, ఆయన ఒక లైన్ పట్టుకుని ఇది ఎస్ అనేది, అంటే ఒక 15-20 minutes కదింటే ఆయన ఇది బాగుంది, దీన్ని డెవలప్ చేసుకోండి అంటాడు. విన్న తర్వాత ఆయన 2 hours కదిని ఆయన బాగున్న తర్వాత మళ్ళీ ఆయన ఓకే అనుకుంటే దానికి మళ్ళీ ఆయన ఏం కావాలి ఏంటి అని అప్పటికి కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది బాగానే. అంతే తప్ప ఆయన పట్టని ఏంటంటే ఎస్ ఇది అనేది హీస్ మాస్టర్ ఆ విషయాల్లో. అంతేనా? అంతే. సో అంటే సూడాగ్ని లేని చీమైనా కుట్టదంటారు. సో అల్లు కాంపౌండ్ లో ఎస్పెషల్లీ గీతా ఆర్ట్స్ లో బన్నీవాసు గారు గ్రీన్ సిగ్నల్ ఏముంది, ఏది ముందుకు మూవ్ అవ్వదు అంటారు. లేదండి, అది ఒకప్పుడు. అంటే ఒకప్పుడు అంటే దోస్ టైమ్స్ మీ అండ్ అరవింద్ గారు ఓన్లీ. ఓకే, ఇద్దరమే కలిసి ప్రొడ్యూస్ చేసుకునే వాళ్ళం. తర్వాత వెన్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో అప్రోచింగ్ 45.
సో వెన్ వీ థాట్ లైక్ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పికప్ చేయాలి అనుకున్నప్పుడు నౌ వీఆర్ ఇన్వాల్వింగ్ సో మచ్ యంగ్స్టర్స్ ఇన్ టు ద గీతా ఆర్ట్స్. ఇప్పుడు అంతా ఏంటంటే ఒక కలెక్టివ్ టీమ్ కింద వెళ్తున్నాం. ఇప్పుడు ఒక కథ ఏంటో నలుగురు ఐదు వింటాం, బికాజ్ ఎందుకంటే మాకు కూడా జనరేషన్ చేంజ్ అవుతుంది. సో జనరేషన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇంకా స్టిల్ చిన్న అరవింద్ గారి జనరేషన్ చేంజ్ అవుతున్నప్పుడు నన్ను ఎలా పెట్టుకున్నారు ఒక కథ వినే ఒక ఒపీనియన్ గురించి అని. అట్లాగే ఇప్పుడు నేను 2-3 పీపుల్ పెట్టుకున్నాం. పెట్టుకుని సో వాళ్ళకు ఒక కథ చెప్పిస్తున్నాను. చెప్తున్నాను, వాళ్ళు తెచ్చుకున్న కథలు కూడా నేను వింటున్నాను. సో బికాస్ జనరేషన్ ఇస్ చేంజింగ్, ఇంకా మనం రైట్ అనే పొజిషన్ లో మనం ఉండకూడదు, దెబ్బతినేస్తాం.